రాత్రి 7:30 మీ ఈటీవీలో. సరదాగా మీతో కాసేపు కబుర్లు చెప్దామని వచ్చాను. పెళ్ళైన దాన్ని నీకు బోర్ కొట్టడం ఏంటక్క? సరదాగా బావని తీసుకొని ఈ ట్యాంక్ బండ్కో ఈ కొత్త సినిమాకో వెళ్ళుండాల్సింది కదా. నిజం చెప్పు, బావతో గొడవ పడి వచ్చావు కదా నువ్వు. చాలేవే నువ్వు నీ పిచ్చి కామెడీలు. ఆయనతో నేనెందుకు గొడవ పడతాను? అమ్మ మధు, అల్లుడు గారిని కూడా తీసుకురావాల్సింది కదా. ఏంటి, అల్లుడు గారు వస్తేనే నన్ను ఇంట్లోకి రానిస్తారా? పెళ్ళైతే నన్ను అట్టే అత్తారింటికి అంకితం చేస్తారా ఏంటి? అప్పుడప్పుడు వచ్చి పుట్టింటి వాడిని కలుసుకోవడం, వాళ్లతో మాట్లాడడం చేయకూడదా? చిచి, అలా ఎందుకు అనుకుంటావమ్మా? అసలు నువ్వు ఇక్కడుండుంటే టైం గడిచేదే తెలీదు. అల్లుడు గారు కూడా నీతో పాటు వస్తే ఇంకాస్త సరదాగా ఉంటుంది కదా అని మీ అమ్మ ఉద్దేశం. నాన్న, పెళ్ళై ఇన్నేళ్ళైనా అమ్మ మీద మాట పడినవరుగా. ప్రతి భర్త భార్యనిలాగే వెనకేసుకురావాలి. ఇలాంటి విషయాల్లో బానే వెనకేసుకొస్తారు, కొన్ని విషయాల్లో మాత్రం నా మాట అస్సలు పట్టించుకోరు. ఇదిగో, అమ్మాయి వచ్చిందంటే అమ్మాయితో సరదాగా కబుర్లు చెప్పు, అంతేగాని నా మీద కంప్లైంట్ చేయకు. మీ కూతురు కూడా మీకు తగ్గదే కదా. మీ మీద కంప్లైంట్ చేస్తే మాత్రం నాకు సపోర్ట్ చేస్తుందా ఏంటి? మీకే సపోర్ట్ చేస్తుంది. అవును, నేను మా నాన్నకే సపోర్ట్ చేస్తాను. అన్నట్టు బంట వండేశావా అమ్మా? భోజనం ఇక్కడే చేస్తాను మరి. ఇంకా ఏం మొదలట్లేదే, ఇప్పుడు చేయాలి. అందరికీ కలిపి వండేస్తానులే. అమ్మా మధు, మీరు మాట్లాడుతూ ఉండండి. ఒక పావు గంటలో నేనే దివ్య చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తాం. అయ్యో వద్దు నాన్న, ఇప్పుడు అలాంటివేం వద్దు. అమ్మ రాత్రికి ఏదో ఒకటి చేయడానికి ప్రిపేర్ అయి ఉంటుందిగా, అది సరిపోతుందిలే. అవునక్క, ఏది మీ ఆయన? అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా? పాపం ఆ అబ్బాయి సంగతి ఏమడుగుతావులే మధు. పొద్దున్నే రావడం, దీన్ని ఆఫీసుకు తీసుకువెళ్ళడం, వెళ్లేదారిలో ఏదో కబుర్లు చెప్పుకుంటారు. దీని ఆఫీస్ అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టేసి మీ అమ్మ ఏదైనా కాఫీ ఇస్తే తాగి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. పెళ్ళయిందే గాని ఆ అబ్బాయి అక్కడ, మీ అక్క ఏమో ఇక్కడ. నానమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మధు ఏదో బోర్ కొట్టి సరదాగా మనతో గడిపి వెళ్దామని వచ్చింది. తనతో వేరే ఏదైనా మాట్లాడండి. అవును మధు, పొద్దున్న ఆఫీస్కొచ్చావు, మళ్ళీ కనబడలేదే? అవునక్క, హడావిడిగా ఎటో బయలుదేరిపోయి నీకు చెప్పడం మర్చిపోయి వచ్చేసాను. సారీ. ఏం పర్లేదులేవే. సరే, మీ అక్క చెల్లెళ్ళు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి వంట చేసేస్తాను. ఆ వంట సంగతేంటో అందరం కబుర్లు చెప్తూ చూద్దాం పదండి. నానా, ఇవాళ నేనే వండుతాను, ఫుల్ గా తినాలి మీరు. అమ్మా రామ్మా, రా. వంటేం ప్లాన్ చేసా? ఇంకేం అనుకోలేదు మధు. మధు ఇలా సడన్ గా వచ్చిందంటే ఏదో సరదాగా వచ్చిందని నేను నమ్మలేకపోతున్నాను. పొద్దున వైదేహి వాళ్ళు దేవకిని చూడ్డానికి ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఏం చేశారో ఏంటో. మధు ఖచ్చితంగా ఆ విషయం ఏదో మాట్లాడడానికి వచ్చి ఉంటుంది. ఇలా తాగుతారో ఈ మందుని, ఇంత చిండాలమైన రుచిని రోజు తాగుతూ కూర్చోడం ఏంటో. లాభం లేదు, పెళ్ళి కాబోతుంది. ఇక నుంచి కొంచెం పద్ధతిగా ఉండాలి. ఇలా రోజు తాగితే ఆరోగ్యం పాడైపోతుంది. రేపు సంపుతో పెళ్ళయ్యాక ఇలా రోజు తాగుతూ ఉంటే కాపురంలో కలతలు వచ్చేస్తాయి. అందుకని ఇక నుంచి రోజు తాగకూడదు, వారానికి 7 రోజులే తాగాలి. నేనింత గొప్పవాణ్ణి, సాంప్రదాయాని కోసం రోజు తాగిన ఈ మందు అలవాటు కూడా మానేస్తూ వారానికి 7 రోజులే తాగాలని బలమైన నిర్ణయం తీసుకున్నాను. నా అంత త్యాగశీలి ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. అసలు సాంప్రదాయం అంటే నాకెంత లవ్వు నాకిప్పుడే బాగా అర్థమవుతుంది. మందులో ఉన్నప్పుడు కూడా సాంప్రదాయాన్ని తలుచుకుంటూ ఉన్నాను. ఆఫీస్లో మేడంకి బాస్కి ఏదో గొడవ అవ్వడం, దాని గురించి పట్టించుకునే క్రమంలో సాంప్రదాయం మీద పెద్దగా కాన్సంట్రేషన్ చేయలేకపోయాను. మధు మేడం తెలివైన వారు, బాస్ని దారిలో పెట్టగలరు. మనమే ఏ దారి లేక ఎడారిలో ఒయాసిస్లా కనిపించిన సాంప్రదాయాన్ని
దక్కించుకోవడానికి నానా తిప్పులు పడాల్సి వస్తుంది. సాంప్రదాయాన్ని ముగ్గులోకి దించాలంటే ఆఫీస్ టైం మాత్రమే సరిపోదు, ఓవర్ టైం కూడా పనిచేయాలి. సాంప్రదాయాన్ని కోసం ఈ మందు టైంని కాస్త త్యాగం చేసి సాంప్రదాయానికి లైఫ్ ఇచ్చేద్దామనుకుంటున్నా. సాంప్రదాయానికి ఎప్పుడు ఫోన్ చేసినా సాంప్రదాయం దగ్గర లేని ఈ సిమ్ 2 నెంబర్ నుంచే చేయాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొన్నెప్పుడో ఇదే నెంబర్ నుంచి ఒక వెధవ కాల్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు అదే నెంబర్ నుంచి కాల్ వస్తోంది. చెప్తాను వీడి సంగతి. సాంప్రదాయని, సాంప్రదాయని. అమ్మా, ఇదిగో నీకు కాల్ వస్తోంది. ఆన్ చేసి వెంటనే స్పీకర్ ఆన్ చేయి. ఈ వెధవ సంగతి ఏంటో నేను తెలుస్తా. తీసుకో. ఎవరో ఏంటో ఫోన్ తీయకుండా వదిలేస్తే పోయేది కదమ్మా. ఫోన్ తీయకుండా కాదు, వాడి తాట తీయకుండా వదిలిపెట్టను. నువ్వు ఆన్ చేయి, స్పీకర్లో పెట్టు. హలో హలో, సాంప్రదాయని. ఎవరండి మీరు? సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు నేను రోజు మీ చుట్టూ తిరుగుతుంటా. నేనెవరో గుర్తుపట్టలేదా? ఏదో ఒకటి మాట్లాడు. నాకు గుర్తు రావడం లేదండి. ఎవరండి మీరు? నేనెవరో గుర్తుపట్టలేదా? లేదండి. నేను చాలా హర్ట్ అవుతున్నాను. నన్ను గుర్తుపట్టలేదా మీరు? మీరెవరో ఇలా క్విజ్ ప్రోగ్రాం పెట్టే బదులు మీ పేరు చెప్పేయచ్చు కదా. తెల్లదొర్లకి పెట్టాల్సిన పేరు నాకు పెట్టారు. మనిషిని కూడా తెల్లగానే ఉంటాను. నేనెవరో అర్థమైందా? అయ్యో, తెలియడం లేదండి. మీ పేరు చెప్పరా ప్లీజ్? నువ్వింత గోమగా అడుగుతుంటే చెప్పేయాలని ఉంది సాంప్రదాయని. చెప్పేనా? చెప్పండి ప్లీజ్. చెప్పేస్తున్నా. చెప్పండి. చెప్పేస్తున్నా. చెప్పండి. నేనెవరో కాదు. చెప్పండి. సంధ్య, అన్నం మిగిలిపోయింది. పొద్దునకి లెమన్ రైస్ చేశానా, నిమ్మకాయ పిండి. మళ్ళీ అన్నం వేస్ట్ చేశానా నన్ను తిట్టకూడదు. వెళ్ళు 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 వెళ్ళు, లోపలికి వెళ్ళు వెళ్ళు. ఏంటి, లెమన్ కలపొద్దా? మరి ఇంకేం కలపనా? నీళ్లు పోసి చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసి పెట్టేనా? ఏ తగలడటు. ఓహో, వాడిని అక్కడే తగలడిందన్నమాట. సాంప్రదాయాన్ని పక్కనే ఉండి మనల్ని పట్టుకోవాలని చూస్తుందన్నమాట. ఏంటి, తాంబూలమా? అయ్యో, ఇప్పుడు తాంబూలం దేనికి? తాంబూలం కాదురా నా చెవిటి మొగుడా. అటు పక్కకి తగలడు అంటున్నాను. ఆ? దూరంగా తగలడు. అటెలో. ఏంటి, అటుకులా? ఓ, పొద్దున్న అటుకులప్మా చేయమంటావా? మరి రేపు అమ్మాయికి లంచ్కి ఏం వండమంటావు? నా పిండకుడుండు, నా పిండకుడుండు. వెళ్ళటో వెళ్ళు. ఎందుకలా అరుస్తావు? మధ్యాహ్నానికి పప్పన్నంతో పాటు పొడియాలు కూడా పెట్టమంటున్నావు, అంతే కదా? పెట్టేస్తా. దీనికి ఎందుకు ఇలా అరుస్తావు? పెట్టేస్తాలే. కర్మ కర్మ. అమ్మ నా అత్త, చెప్తా నీ సంగతి. హలో సాంప్రదాయని. చెప్పండి. మీ పేరు చెప్పనే లేదు. హలో అత్త, నేనే పెద్ద మాయల మరాఠీని. నా దగ్గరే మిమిక్రీనా? నేనెవరో పట్టుకోవడానికి మీ అమ్మాయి పక్కనే ఉండి మీ అమ్మాయిలాగా మాట్లాడుతున్నారా? వాయిస్లో తేడా వచ్చినప్పుడే అనుకున్నా కానీ పెద్దగా పట్టించుకోలేదు. నన్ను పట్టుకోవడం దట్ మచ్ నాట్ ఈజీ. ఒరే త్రాష్టుడా, నువ్వు ఎవ్వరైనా సరే నిన్ను పట్టుకుని ఉప్పు పాత్ర వేయకుండా వదలను. మీరు ఆల్రెడీ వంటల్లో ఉప్పు ఎక్కువేసుకుని తింటున్నట్టున్నారు. అందుకే బీపీ పెరిగిపోయి లోపదీపమంటూ అరుస్తున్నారు. కాస్త ఆరోగ్యం జాగ్రత్త. మా పెళ్ళయ్యేంత వరకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అత్త. రేయ్, మీ పెళ్ళేంట్రా? చంపేస్తాను నిన్ను. అత్త, నేనే మీ అల్లుణ్ణి. మీ అమ్మాయికి నాకు పెళ్లి జరిగి తీరుతుంది. మీ పెళ్లి జరగడం కాదురా, నువ్వెవరో పట్టుకుని ఉతికి ఆరేస్తాను. మీరు మరీ అంత ముచ్చట పడిపోతుంటే
రోజు నా బట్టలు మీరే ఉతికి ఆరేద్దోర్లేండి. నీ బట్టలు నేను ఉతకడమేంట్రా నికృష్టుడా? నిన్ను ఉతికి ఆరేస్తాను అంటున్నాను. నన్ను ఉతికే హక్కు మీ అమ్మాయికి మాత్రమే ఉంది. మీరు నా బట్టలు ఉతకని చాలు. రేయ్, మర్యాదగా నువ్వెవరో చెప్పు, ఎక్కడుంటావో చెప్పు, నీ అంతు తెలుస్తాను. నా అంతు తేల్చాలంటే అంత సులువు కాదు గాని మీకు దమ్ముంటే నేనెవరో పట్టుకొని అప్పుడు తేల్చండి నా వంతు. రేయ్, నిన్ను చంపేస్తాను. పెట్రా ఫోను, పెట్టో. ఉమ్, ఎవడి వీడు? నాకు తెలీదమ్మా. నీకు వాడెవడో తెలియకుండానే నీ నెంబర్ వాడికి తెలిసిందా? ఒట్టమ్మా, నిజంగా నాకేం తెలీదు. చెప్తా, వాడెవడో తెలుసుకుని ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. అత్తకి నేను యమున్నైపోయాను, అమ్మాయికి నేను మొగున్నైపోయాక అప్పుడు తేలుస్తా. ఏంటక్కా, మీ ఆయన బిజినెస్ ఎలా ఉంది? బానే ఉంది మధు. ఇప్పటి వరకు లాభదాయకంగానే ఉందంటున్నారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి 1,00,000 వరకు ఆదాయం వచ్చిందన్నారు. చాలా సంతోషం. కానీ మీ ఆయన చేస్తున్న బిజినెస్ ఇంచుమించు ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. అఫ్కోర్స్ అదేమీ ఇల్లీగల్ బిజినెస్ చేయకుండా బిజినెస్ అని కాదు, కానీ ఇందులో లాభాలకి ఎంత అవకాశం ఉంటుందో సడన్ గా నష్టానికి అంతే అవకాశం ఉంటుంది గనక ఆదాయం వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆ డబ్బుల్ని మరో వ్యాపారంలోనో లేదా సేవింగ్స్ ద్వారానో కూడబెట్టుకోవడం మంచిది. నేను కూడా అదే చెప్తున్నాను. కానీ ఆయన వ్యాపారం బాగా సాగుతుంది కదా, ఇందులో పెట్టుబడి పెడితే కాస్త త్వరగా సెటిల్ అవ్వచ్చు అని అంటున్నారు. కరెక్టే. ప్రతి ఒక్కళ్ళు ఒకేలాగా ఆలోచించడానికి లేదు కదా. మీ ఆయన ఆలోచనలు ఏవో ఉంటాయి, కానీ ఆయన నీతి నిజాయితీగా ఏం చేసినా నువ్వు సపోర్ట్ చేయి. ఎప్పుడైనా ఒడిదుడుగులు వస్తే అండగా నిలబడు. అంతే తప్ప జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోకండి. అలాగే మధు. అన్నట్టు మీ అత్తగారు మీ ఆడపడుచు నీతో మాట్లాడుతున్నారా? ఆ మాట్లాడుతున్నారుగా. నాతో కూడా అబద్ధాలు చెప్తున్నావా అక్క? చిచి, ఇందులో అబద్ధమేముంది? నాకంతా తెలుసక్క. ఇంట్లో నాన్నకి మీ అత్తయ్య గారికి గొడవ అవ్వడం, నాన్న కోపంలో ఏదో మాట అంటే వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అన్ని విషయాలు తెలుసు. ఇవాళ వాళ్ళు మా అత్తగారిని చూడ్డానికి వచ్చినప్పుడు నేను మాట్లాడాను. ఏం చేస్తాం మధు, నా తలరాత అలా ఉంది. మరి ఇది మీ జీవితం అక్క. నీ రాత ఏంటో నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. నీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. ప్రణయ్తో పెళ్లి కావాలని డెసిషన్ తీసుకొని పెళ్లి చేసుకుంది నువ్వు, ఆ దేవుడు చేసింది కాదు. అదే విధంగా ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సింది, దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది నువ్వు. నన్నేం చేయమంటావు మధు? నువ్వు నాన్న మనస్ఫూర్తిగా క్షమించి మిమ్మల్ని అంగీకరించేంత వరకు అసలు భార్యాభర్తలుగా కలిసి బ్రతకమని చెప్పి తొలిరేని కూడా ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ విషయం గురించి వదిలే మధు. ఈ విషయాలన్నీ మాట్లాడకుండా వదిలేయడానికి నువ్వు పరేదానివి కాదక్కా. నా తోడు పుట్టిందానివి. మంచో చెడో మనం మాట్లాడుకోవాలి. మనమే దానికి ఒక పరిష్కారం ఆలోచించాలి. నాన్న నన్ను క్షమించేంత వరకు నేను నా కొత్త జీవితాన్ని మొదలు పెట్టదలుచుకోలేదు. చూడక్కా, నువ్వు చేస్తుంది పెద్ద తప్పు. రేపు మీకు పాపో బాబో పుడితే ఈ రోజున్న పరిస్థితి మొత్తం మారిపోవచ్చు. నాన్న కూడా మనవణ్ణో మనవరాల్లో చూసుకొని సంతోషంగా ఉండొచ్చు. అంతేకాదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ మెట్టినింటి వాళ్ళకి కొన్ని ఆశలుంటాయి. వాళ్ళకి కొడుకు కోడలు సంతోషంగా ఉండడం చూడాలనుకుంటారు. వాళ్ళకు కూడా పాపో బాబో పుట్టాలనుకుంటారు. నువ్వు ఇలా నిర్ణయం తీసుకొని ఇలా వేరువేరుగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నాన్న క్షమిస్తేనే నీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనే నిర్ణయం తప్పు. నాన్నకి అన్ని రకాలుగా చెప్పి చూశాను. ఆయన మనసు ఎప్పుడు మారుతుందో తెలియదు. అంతవరకు ఎదురు చూడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దయచేసి ప్రణయ్ తోటి నువ్వు మీ అత్తారింటికి వెళ్ళి సంతోషంగా ఉండు. నీ లైఫ్ నువ్వు స్టార్ట్ చేయి. లేదు మధు, ఈ విషయంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండలేను. నాన్న కోపంతో నన్ను బాధ పెట్టడం లేదు. ఆయనే బాధ పెట్టుకుంటున్నారు. లోపలే కుమిలిపోతున్నారు. ఆయనకి చెప్పా పెట్టకుండా పారిపోయి పెళ్లి చేసుకుని పరువు తీశానని ఆయన అనుక్షణం
కృంగిపోతూనే ఉన్నారు. నేనేమో ఆయన ఇప్పట్లో క్షమించరు అని నా జీవితాన్ని నేను చూసుకుని సంతోషంగా ముందుకెళ్ళిపోతే నాన్ననేమాత్రం పట్టించుకోకుండా నాన్న ఎటెళితే ఏంటి, నా సంతోషమే నాకు ముఖ్యమని ఆయనను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు ఉంటుంది. అప్పుడు నాన్న ఇంకా కృంగిపోతారే తప్ప సంతోషంగా ఉండరు. నాకు నా సంతోషం కంటే నాన్న సంతోషం ముఖ్యం. ఆయనకి నా మీద ఉన్న కోపాన్ని, బాధని ఏదో ఒక రూపంలో వెళ్ళగక్కి నన్ను క్షమించేస్తే ఆయన మనసు తేలిక పడుతుంది. అందుకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన వద్దన్నా నేను ఈ ఇంట్లో ఉండడానికి కారణం కూడా అదే. ఆయన కొట్టో తిట్టో ఏదో ఒక రకంగా ఆయన మనసులో ఉన్నదంతా వెళ్ళగక్కి ఆయన ప్రశాంతంగా ఉండే క్షణాల కోసమే నేను ఇంతవరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ క్షణం వచ్చేంత వరకు నేను ఇలాగే ఉంటాను. దయచేసి ఈ విషయంలో నా మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దు మధు, ప్లీజ్. సరిపోయారు. నాన్నొక వైపు పంతంతో ఉంటే నువ్వేమో ఇలాగ పట్టుదలతో ఉన్నావు. సరే, ఈ విషయాలన్నీ ఇప్పట్లో తెగేవి కాదు, తేలేవి కాదు గాని బాగా ఆకలిస్తుందక్క. ముందు భోంచేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. పద, భోజనం చేద్దాం. కోటి, వెళ్ళి సుధీర్ని భోజనానికి పిలుచుకురా. వద్దు, వాడిని ఇక్కడికి భోజనానికి పిలవద్దు. అదేంటి అల్లుడు గారు, అందరం కలిసి భోంచేస్తున్న సమయంలో వాణ్ణి భోజనానికి పిలిస్తే వద్దు అంటున్నారు? మీ కొడుకు మీద ఎంత కోపం ఉన్నా తిండి దగ్గర కూడా ఇలా కోపం చూపించడం ఏం భావ్యం కాదు. నేను వాడి మీద కోపంతో భోజనానికి పిలవద్దు అనడం లేదు. వాణ్ణి వాడి గదిలోనే భోంచేయని. అదేంటండి? అవును దేవకి, వాడిక్కడికి వచ్చాడంటే నాతో గొడవ పడతాడు. నేనేం చెప్పినా ఎదురు తిరిగి సమాధానం చెప్తాడు. తినేటప్పుడు కూడా వాడు నా మీద చికాకు పడుతూ సరిగ్గా తినడు. వాణ్ణి వాడిష్టానికి కంఫర్ట్గా ఉండని. వాడిప్పుడు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. వాడు ఒంటరిగా ఉండడానికే ఎక్కువ అలవాటు పడ్డాడు. వాడికి ఏ సంతోషమో అది చేయని. కోటి, నువ్వు భోజనం తీసుకెళ్లి వాడి గదిలోనిచ్చే. అలాగే బావా. ఏమండి, వాడలా దూరంగా ఉంటున్నాడని మీరు కూడా వాడిని అలా దూరం పెట్టడం మంచిది కాదు. వాడిని మనతో పాటే కలిసి భోంచనివ్వండి. వాడిని పిలుద్దాం. వద్దు దేవకి, వాడు పూర్తిగా నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నాడు. అది నాకు ఇష్టం లేదు. కనీసం తినేటప్పుడైనా వాడిని ప్రశాంతంగా తినని, వాడికి నచ్చినట్టుండని వాడి గదికే భోజనం పంపించండి. అత్తయ్య గారు, ఒక ప్లేట్లో వడ్డించి పంపండి. అలాగే అల్లుడు గారు. ఏంటి దేవకి అలా చూస్తున్నావు? కాదు, గతంలో సుధీర్ మీద మీరు విపరీతమైన కోపంతో ఉండేవారు. వాడి ఇంట్లో ఉన్నా లేకపోయినా వాడి గురించి ఎప్పుడూ కోప్పడుతూ తిడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాడు ట్రిప్ నుంచి తిరిగొచ్చాక ఇంట్లో తాగి గొడవ చేస్తూ మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నా ఇప్పుడు కోప్పడకుండా వాడి విషయంలో కన్సర్న్ చూపిస్తున్నారు. అదే ఒకంత ఆశ్చర్యంగా ఉంది. దేవకి, కన్న తల్లి ప్రేమ కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, కానీ కన్న తండ్రి ప్రేమ కనపడదు. బయటికి మాత్రం కోపమే కనపడుతుంది. కానీ ఆ కోపం చాటునున్న ప్రేమ గాని, ఆ తండ్రి బాధ గాని ఎవ్వరికీ అర్థం కాదు దేవకి. వాడిని నేనింక బాధ పెట్టదలుచుకోలేదు. వాడికి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండని. కోటి, భోజనం పట్టుకెళ్ళు. అలాగే బావా. అవును, మధు నందు భోజనానికి రాలేదేంటి? అదెందుకు అడుగుతారులే అల్లుడు గారు. మీ కోడలు అత్తగారింటిని ఎక్కడ పట్టించుకుంటుంది? తనకి ఎంతసేపు పుట్టింటి జపమే. స్వయాన కట్టుకున్న భర్త తల్లి ఇలా ప్రమాదంలో పడి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే అత్తగారిని పట్టించుకోకుండా తుర్రుమని పుట్టింటికి బయలుదేరింది. అక్కడికి దేవకి నోరు తెరిచి కాస్త నన్ను ఇంటి బాధ్యతల్ని చూసుకోమ్మా అని చెప్పినా వినకుండా ఆవిడ దూరంలో ఆవిడుంది. అదేంటో పుట్టిల్లంటే చాలు కాళ్ళకి చక్రాలు కట్టుకుని సరసరమని పరిగెడుతుంది.
పెళ్ళైన ఆడదానికి మెట్టినిల్లే కదా ప్రధానం. ఇక్కడ అత్తగారు ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోకుండా అక్కడేదో కొంపలు మునిగిపోయినట్టు వెళ్ళిపోయింది. అక్కడంతా బాగానే ఉంది కదా, చెప్తే నేను చెడ్డదాన్ని అయిపోతాను. అత్తయ్య గారు, మధు మీరన్నట్టు ప్రవర్తించే మనిషి కాదు. తను దేవకి ఈ పరిస్థితుల్లో ఉన్నా అక్కడికి వెళ్ళిందంటే ఏదో ముఖ్యమైన పనే ఉండుంటుంది. దాని గురించే వెళ్ళుంటుంది. కొన్ని విషయాలు మనకు తెలియకపోతే అర్థం చేసుకోవాలి, లేకపోతే అడిగి తెలుసుకోవాలి. మేము అడిగితే మాత్రం మీ కోడలు గారు చెప్తారా ఏంటి? చెప్పకపోతే మనం వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చి వదిలేయాలి అత్తయ్య. అన్ని విషయాలు మనతో చెప్పాలని లేదుగా. ఏదైనా భార్యాభర్తల మధ్య ఏ దాపరికాలు ఉండవు. ఆ చెప్పేదేదో నందుకు చెప్పే ఉంటుంది. మీరు అనవసరంగా ఈ విషయాల్లో కలగ చేసుకుని చెడవడం నాకిష్టం లేదు. దయచేసి మీరు కూడా ఈ ఇంటిని ప్రశాంతంగా ఉంచడానికి సహకరించండి. నందుని భోజనానికి పిలిచారా? లేదండి, పిలవాలి. నందు, భోజనానికి వెయిట్ చేస్తున్నావురా, త్వరగా రా. అలాగే నాన్న. దా, ఇలా వచ్చి నాన్న పక్కన కూర్చో. తన బాధని, కళ్ళల్లో తడిని మీరు చూడాలనుకుంటున్నారా? మీ బిడ్డలా ఉంటే మీరు సంతోషంగా ఉంటారా? ఒక్కసారి అక్కని క్షమించి చూడండి నాన్న. అమ్మా ఇందు, నన్ను క్షమించమ్మా. Da-di-da-da